ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఫిబ్రవరి 19వ తేదీ నుండి ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఉన్నటువంటి మొత్తం ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గ్రహచార రీత్యా వార ఫలాలు చూద్దాం. ముందుగా ఈరోజు పంచాంగాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు మాఘమాసం, కృష్ణపక్షం, అష్టమి పగలు 1:17 వరకు ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 9:21 వరకు ఉంది. ఈరోజు రాత్రి వర్జం 3:33 నుంచి 5:19 వరకు ఉంది. మరి విజయవాడకు సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 5:59. ఈరోజు శుభ సమయం ఉదయం 11:10. అలాగే మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. ఈ వారంలో మరి బుధుడి యొక్క సంచారం 22వ తేదీన కుంభంలోకి ప్రారంభమైందండి. మిగతా గ్రహాల్లో రవి కేతువులు కుంభంలోనే ఉంటున్నారు. శని ధనస్సులో, రాహువు సింహంలో, గురువు కన్యలో, మరి కుజ శుక్రులు కూడా మార్పు లేకుండా మీనంలోనే ఉన్నారు. ఈ వారంలో మరి ముఖ్యమైన పండుగలు చూస్తే 22 మతత్రయ ఏకాదశి, 24 మహాశివరాత్రి. అయితే మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకుని మీరందరూ కూడా ఒక విశేషమైనటువంటి ప్రవర్తనని చేయాలండి. ఏమిటి అంటే రుద్రార్చన అంటే శివుడి యొక్క ఆరాధన. బాగా విశేషమైనటువంటి దేవాలయాల్లోనే మనం ఇది చేయాలి అనేటువంటి భావన కాకుండా ఏదైనా మనకి శ్రీశైలమే వెళ్ళాలి, లేదా కాశీయే వెళ్ళాలి, లేదా ద్రాక్షారామం వెళ్ళాలి, సామర్లకోట వెళ్ళాలి, అమరావతి వెళ్ళాలి అనేటువంటి భావన ఫస్ట్ విడనాడడం చాలా అవసరం అండి. ఇక్కడ శివరాత్రి అనే రోజు ఒకసారి కనుక మనం ఏ కారణం చేసినా సరే మిస్ అయితే సంవత్సరం పాటు మళ్ళీ రాదు. జన్మకో శివరాత్రి అనే కారణం కూడా అయితే శివరాత్రి నాడు ప్రాతకాలంలో నదీ స్నానం, రోజంతా ఉపవాసం, రాత్రిపూట జాగరణ, ఆ యొక్క శివరాత్రి ఘడియల మొత్తానికి కూడా భగవన్నామంతో కాలక్షేపం చేయడం, ఇవి చాలా అవసరమైనటువంటి విశేషాలుగా మనకి తెలుస్తూ ఉంది. అయితే మీరందరూ కూడా భావించవచ్చు, అయ్యా మరి ఈ శివరాత్రికి నేను కాశీ వెళ్దాం అనుకుంటున్నాను, తప్ప అంటారేమో. కాశీ వెళ్ళడం అనేది చాలా గొప్ప విశేషం. కానీ వాళ్ళ రోజున ఎట్లా ఉంది, నీలాగే చాలామంది అనుకుని కాశీ చేరిపోతున్నారు. ప్రయాణ సౌకర్యాలు పెరుగుతున్నాయి. రేపు రోజున ఎప్పుడో ఒక ఫ్లైట్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా కాశీలో దిగేందుకు 2,500 రూపాయలు పెడితే వెళ్ళిపోవచ్చుట. ప్రతి 2 గంటలకు ఒకసారి, అంటే ప్రతిరోజు 2 గంటల్లో వెళ్ళిపోవడం, దర్శనం చేసుకుని మళ్ళీ సాయంత్రం మళ్ళీ విజయవాడ వచ్చేట. అంత ఫెసిలిటీ పెరిగిపోయింది వాళ్ళ రోజున. ఈ నేపథ్యంలో చాలామంది కాశీ వెళ్ళి దర్శనం చేసుకోవాలనే ప్రయత్నాల్లో చాలామంది ఉంటూ ఉంటారు. రష్ ఎక్కువ అవుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన కూడా ఒక విహార స్థలంలాగా మారిపోయేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఇలాంటి సందర్భంలో శివరాత్రి నాడు మీరు దర్శనానికి వెళ్తే ఎంతసేపు మీరు అక్కడ కేటాయించగలుగుతారో ఒకసారి ఆలోచించండి. అందుకోసమే ప్రత్యేకం రికమెండేషన్తో కూడా క్షేత్ర దర్శనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు అంటూ ఉంటారు. తిరుపతి వెళ్ళాలి, రికమెండేషన్తో తిరుపతి వెళ్ళడానికి అని చెప్పేసి ఆలోచన మైండ్లో పడిన దగ్గర నుంచి మీరు తిరుపతిలో స్వామివారి టెంపుల్లోకి లైన్లోకి వెళ్ళేంత వరకు కూడా ఒక ఫోన్ ద్వారా కానీ, ఒక ప్రత్యక్షంలో కానీ మీరు వివిధమైనటువంటి వ్యక్తుల్ని దాని సంబంధంగా
మాట్లాడడానికి కానీ వాళ్ళ ద్వారా పని చేయించుకోవడానికి కానీ ఎన్ని నిమిషాలు మీరు కాలక్షేపం చేస్తారని చూడండి. ఒక ఫోన్ మాట్లాడడం, ఫోన్ ద్వారా రికమెండ్ చేయించుకోవడం, రికమెండేషన్ తర్వాత కాగితాలు తీసుకోవడం, తర్వాత మళ్ళీ వెళ్ళడం, లైన్లో ఇచ్చేంత వరకు ఎన్ని నిమిషాలు మీరు కాలక్షేపం చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి గమనించి వాటి మీద శోధన చేయండి. మరి లోపలికి వెళ్ళాక అంతసేపు స్వామివారి దగ్గర గడుపుతారా చూడండి, అవకాశం లేదు. అంతసేపు స్వామివారి దగ్గర ఉండే అవకాశం లేదు. ఇది సహజం. మరి భగవంతుడి దగ్గర ఎక్కువ కాలక్షేపం చేయాలి. కానీ మరి కేవలం ఈ లైన్లో వెళ్ళకుండా రికమెండేషన్ మీద వెళ్ళడానికి అని చెప్పేసి ఎక్కువ సమయాన్ని వృధా చేయడం అనేది ఎంత దౌర్భాగ్య స్థాయి అండి. అందుకోసమే నడుచుకుంటూ వెళ్ళమంటారు. ఎక్కువసేపు గోవిందనామస్మరణ చేయమని. నువ్వు వృధాగా సెలవు పెట్టుకుని అక్కలేని పనులు అటు ఇటు తిరిగి చివరి రికమెండేషన్ కోసం తిరగడం కంటే కూడా ఒకరోజు సెలవు ఎక్కువ పెట్టుకుని ఆ సెలవు రోజున ఇక్కడే గడిపి క్షేత్రం మెట్ల దగ్గర నుంచి కింద, క్షేత్రం కింద మెట్ల దగ్గర నుంచి కూడా మొత్తం క్షేత్రమే, అదంతా కూడా స్వర్ణమయం. చక్కగా గోవిందా 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 అనుకుంటూ నడుచుకుంటూ మెట్లు ఎక్కువ నడవలేకపోయావా, బస్సులోనే పైకి వెళ్ళి అరగంట సేపు వెళ్ళిన తర్వాత లైన్లో నిలబడి 2 గంటలు దర్శనం పడుతుంది. ఇంకో గంట కష్టపడింది నీ అదృష్టం, భగవన్నామం చేసుకునే అవకాశం వస్తుంది. ఇంకో గంట కష్టపడిందా భగవన్నామం చేసుకునే అవకాశం వస్తుంది. లైన్లో నుంచి చేసుకో. 4 గంటలు ఆ క్షేత్రంలో లైన్లో భగవన్నామం చేసుకునే యోగం వస్తుంది. కానీ నువ్వు ఎవరు నామం చేస్తున్నావు, అయ్యా నాకేమైనా ఎల్లోని టికెట్ ఇప్పిస్తారా, లేదా నేను దర్శనం వెళ్ళడానికి ఏమైనా మార్గం చూపిస్తారా అంటూ జనాభా చుట్టూ ప్రదర్శన కొడుతూ ఎంత సమయాన్ని ఎవరి కోసం వేస్ట్ చేస్తున్నావు. సాధారణమైన మానవుల యొక్క రికమెండేషన్ అని చెప్పి ఇక్కడ తిరుగుతున్నావు. ఎందుకు ఆ రికమెండేషన్ అంటే 4 గంటల సేపు హాయిగా దర్శనం పట్టింది, ఇంకో అరగంట కష్టపడుతుంది, నీ యోగం బాగున్నట్లేక. నువ్వు భగవన్నామం చేయలేదా? శ్రవణం కీర్తనం విష్ణు మనం ఎప్పుడు చెప్పుకునే మాటే. పక్కవాడెవడో గోవిందా అంటూ ఉంటాడు, నీ చెవిలో పడుతూ ఉంటాయి. భగవన్నామం వినొచ్చు. ఈ అవకాశానికి దూరం అవుతున్నామే, దరిద్రంగా అసలు అట్లా రికమెండేషన్తో వెంటాడి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేటువంటి భావన రావట్లా ఇవాళ రోజున. ఇదే శివరాత్రి విషయంలో కూడా మీకు చెప్పేది. విశేషమైన క్షేత్రానికి వెళ్ళాలి అనేటువంటి భావనలో ఆ ప్రయాణం కానీ, వెళ్ళడం కానీ, అకామిడేషన్ కానీ, అక్కడ లైన్ కానీ చూసుకుంటూ అసలు శివరాత్రిని వృధాగా గడిపేసేదానికంటే కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం, చిన్న శంకరమఠం అవ్వచ్చు, లేదా చిన్న దేవాలయం అవ్వచ్చు, ఆ చిన్న దేవాలయం అనకండి, అక్కడ మీరు విశేషంగా అనుష్ఠానం చేసుకోండి. ఆ పరమేశ్వరుని నామస్మరణ చేస్తూ నమశివాయ 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 శివాయ నమః శివాయ నమః అంటూ హాయిగా రోజంతా కాలక్షేపం చేయండి. ఆ పరమేశ్వరు అనుగ్రహం లభిస్తుంది. ఇంతేగాని నేను ఒక పెద్ద క్షేత్రానికి వెళ్ళాలి, నేను శివరాత్రి నాడు ద్రాక్షారామంలో దర్శనం చేసుకున్నానండి. ఎందుకు ద్రాక్షారామంలో దర్శనం? వెళ్ళకపోతే ఎవడడిగాడు? మళ్ళీ రోజు రాదు కదా శివరాత్రి సంవత్సరం దాకా. నువ్వు అడిగితే వస్తుందా? మోక్షాన్ని ఇచ్చే రోజు ఈ రోజున శివరాత్రి. సూర్యోదయం నాడు ఏ సమయంలో నీకు మెలకు వస్తే ఆ సమయం, అవకాశం వరకు సూర్యోదయ పూర్వం నిద్ర లేచి హాయిగా నదీ స్నానం చేసి వెంటనే అక్కడ బట్టలు పిండుకుని వెంటనే కట్టుకుని నమశివాయ నమశివాయ ఓం నమశివాయ 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 అనుకుంటూ రోజంతా కాలక్షేపం చేస్తే నీకు నెక్స్ట్ ఇయర్ అంతా జరగబోయేటువంటి యోగాలు ఎన్ని ఉన్నాయి చూడు. దాంట్లో విశేషం ఉంది. ఆ శివుణ్ణి నీ ఇంటి పక్కన ఉన్న చిన్న క్షేత్రం అయినా సరే అక్కడ దర్శనం చేసుకో. అక్కడే కాసేపు కూర్చొని జపం చేసుకో. చక్కగా రుద్రాక్షమాలు తీసుకుని ఆ జపం చేసుకున్నావు నమశివాయ 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 అని జపం చేసుకుంటూ ఉండు. దాని మూలంగా నీకు యోగం పడుతుంది. కానీ అక్కడికి వెళ్ళాలని కారు పార్కింగ్ చేయాలి, ఆ కారు కోసం చెప్పేసి తీసుకుని ఎంత రష్ అనే కారు చేయడానికి కూడా వేధవాగ్వాలా అనుకుంటూ ఈ అపవాక్యాలు పలుకోవాలి. ఇలాగా అక్కర్లేని పనులు చేయడం కంటే ఒక్కసారి మనసు పెట్టుకుని భక్తి మార్గానికి ఏది ముఖ్యము? క్షేత్ర దర్శనం అంటే అక్కడికి వెళ్ళడమే ముఖ్యమా, ఇవాళే అక్కడ క్షేత్ర దర్శనం చేసుకోవడం అవసరమా, ఇదే ముఖ్యమా అనేటువంటి దృష్టిపై ఒకసారి మీరు కేంద్రీకరిస్తే మనకు నిజంగా ఏది అవసరం కాదో తెలుస్తుంది. ఆ తర్వాత మనం చేయబోయేటువంటి కార్యక్రమం మీద మన శైలిని నిర్ణయం చేసుకోవచ్చు. ఒకటి, అటువంటి శివరాత్రిని జాగరణ చేసి నిత్యం చక్కగా మీరు వేదమంత్రాలు శ్రవణం చేస్తూ రుద్రహోమం, రుద్ర జపం, అలాగే రుద్రాభిషేకం, బిల్వదళార్చన వీటితో కాలక్షేపం చేయండి. శివ కళ్యాణం జరుగుతుంది శివరాత్రికి. ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం లభిస్తే మనకి గ్రహస్థితిలో వచ్చేటువంటి దోషాలని కూడా పోయి మంచి మార్గంలో మనం జీవనం సాగించుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించుకునే అవకాశం వస్తుంది. అటువంటి క్షేత్రాలు, ఈ యొక్క పరమేశ్వర క్షేత్రాలు మనకి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. విజయవాడ కృష్ణానది పరివాహ ప్రాంతంలో నదీ ప్రవాహానికి ఆనుకుని మొత్తం అంతా కూడా ఎన్నో విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి. కృష్ణా గుంటూరులోనే ఉన్నాయండి చాలా మనకు తెలిసి. ఇది కాక ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా కూడా చాలా విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి. అన్నిటికీ కూడా దర్శనాలకు ప్రత్యేకంగా వెళ్ళి మరి చాలా భగవద్ కృపతో, భగవద్ యొక్క అనుగ్రహంతో, సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారని ఆలోచిస్తూ ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలని పరిశీలిద్దాం. మేషరాశి
ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలని కూడా చాలా సిస్టమేటిక్గా టైం టు టైం చాలా ఈ వారం అంతా కూడా బాగా నడిచిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సడన్గా ఏమైనా మంచి మార్పులు, మంచి గ్రహస్థితులు ఏమైనా వచ్చేసినాయా అని మీకు అనుమానం రావచ్చు. ఈ వారంలో వీళ్ళకి రవి, బుధ, కేతు లాభంలో ఉన్న కారణంగా వీళ్ళ ప్రభావం మీ మీద నిత్యకృత్యాలని కూడా చాలా బాగా నడిచేందుకు వీలుగా అనుకూలిస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కలహప్రదమైన వాతావరణం నడుస్తూనే ఉంటుందండి ఈ వారం అంతా కూడా. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఈ వారంలో బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. చాలా మటుకు సమస్యల్ని ముందుగానే పసిగట్టి వాటిని దూరం చేసుకుని చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కానీ మరి ఈ యొక్క కుజుడు, శుక్రుడు వ్యయంలో ఉన్నారు కదా, వాటి ప్రభావం చేత మధ్య మధ్యలో సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. అలాగే కొన్ని సమయాల్లో విశేషమైన లాభాలు, కొన్ని సమయాల్లో విశేషమైన నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే సుఖ దుఃఖాలు కూడా కొన్నిసార్లు రావడం, కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటాయి. ఆర్థిక విషయాలు సరిగా నడవవు, ఆదాయం సరిగా అందదు, అలాగే ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కానీ ఖర్చులను ఏదో విధంగా అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఈ వారం అనుకూల స్థితి లేదు. ఆర్థికంతో పాటు ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి సూచన చేస్తున్నాం. మీ ప్రత్యేకమైన రక్షణ జాగ్రత్తలు మీకు శ్రీరామరక్ష అవుతూ ఉంటాయి. వృషభ రాశి. చిన్న విషయం, మేషరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో చాలా విజయవంతమైన ఫలితాలు పొందుతారండి. అష్టమ శని సంచారం నడుస్తోంది, నడవనేయండి. దాని మూలంగా కార్యంలో, బంధుత్వంలో, అలాగే స్నేహితులతో చిన్న చిన్న కలహాలు ప్రారంభమవుతాయి. అయితే అసలు ఈ వారం అంతా కూడా కుజ, శుక్ర, రవి, బుధ, కేతు వీళ్ళ సంచారం మరి రాజ్యలాభ స్థానాల్లో సంచారం అవుతున్న కారణంగా, పంచమ గురువు కారణంగా 6 గ్రహాల సంచారం పరిపూర్ణమైన అనుకూల స్థానాల్లో ఉంటే మరి ఈ వారంలో విశేషాలు ఉంటాయి. శనేశ్వరుడు చూసి చూడనట్టుగా వదిలేస్తాడు ఈ వారం అంతా కూడా. తత్ప్రభావంగా ఈ వారంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, షేర్ వ్యాపారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగుంటాయి. ప్రమోషన్స్, స్థానచలనాలు అంటే ట్రాన్స్ఫర్స్, వీటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా బాగా సాగే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. వచ్చే వారం అంతా కూడా ఇంకా విజయవంతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి వెళ్ళి శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ అంటూ 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా వృషభ రాశి వారి మాదిరిగానే మిథున రాశి వాళ్ళ విషయంలో కూడా ఆర్థిక విషయాలు కాకుండా కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ప్రతి పని కూడా ఆలస్యం. సప్తమంలో శని కదా, ఈయన ఏం చేస్తుంటే ఎప్పుడు కూడా ఏ పని చేద్దాం కానీ ఈ పని దాటవేద్దాం, ఎలా దాటవేయాలా, ఎలా వాయిదా వేయాలా, రేపటికి మారుద్దాం, ఎల్లుండికి మారుద్దాం, ఇట్లాంటి ఉద్దేశాలతో మొత్తం అంతా కూడా పనులన్నీ కూడా వాయిదా వేస్తూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలని బాగా పెంచుతూ ఉంటారు. తద్వారా మీకు కొంచెం చికాకులు బాగా ప్రారంభమయ్యే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో, అలాగే విదేశీ నివాస ప్రయత్నాల్లో కూడా ఆలస్యం చోటు చేసుకుంటుంది. కానీ కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే స్థానచలనం అంటే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఈ వారంలో మీరు గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటే సానుకూల స్థితిలో ఉంటాయి. వచ్చే వారం అనుకూలిస్తుందా అనేటువంటి మాటల కంటే కూడా ఈ వారంలో గ్రహస్థితి బాగుంది కాబట్టి దీన్ని సొమ్ము చేసుకోవాలి, సానుకూలం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ధోరణితో కనుక మీరు ముందుకు వెళ్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. ఈ వారం అంతా కూడా అవకాశాన్ని పురస్కరించుకొని మీరు ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమైన తర్వాత ఆంజనేయ స్వామి గుడికి, శివాలయానికి రెండింటికి కూడా వెళ్ళండి. చక్కగా 11 ప్రదక్షిణాలు జపం చేయండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. చిన్న చిన్న అవరోధాలు తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి. అనుకున్న స్థాయిలో పనులన్నీ కూడా సాగవు, కానీ నష్టాలు లేకుండా నడిచిపోయే అవకాశం ఉంది. ఏదో తెలియని చికాకులు వెంబడించే అవకాశం ఉంది. మరి ప్రతి పనిలోనూ కూడా శ్రమ ఎక్కువ ఉంటుంది. బంధువుల యొక్క రాకపోకలు, అలాగే కుటుంబ వ్యవహారాల్లో మరి
మీరు ప్రత్యేకమైన శ్రద్ధలు, ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోకపోతే సమస్యలు బాగా నడిచే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. మీరు జాగ్రత్తగా చూసుకునేటువంటి అంశాలని కూడా బాగా నడిచే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయం చూసుకోండి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించారు. అష్టమంలో మరి రవి, కేతువులు కదండి, వాళ్ళు మధ్యలో ఇబ్బందులు పెట్టే అవకాశం వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా రుణాల కోసం మీరు వెళ్తే అవమానాన్ని పొందే అవకాశం వస్తుంది. అందువల్ల రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అంతేకాకుండా ఇబ్బంది లేనటువంటి సంచారం కోసం చెప్పి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అందువలన మీరు ఏం చేస్తారంటే ఈ వారం అంతా కూడా గణపతికి గరిక, తెల్ల జిల్లేడు పూలు, అలాగే మారేడు దళాలతో నిత్యం అష్టోత్తరంతో అర్చన చేసుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలకు వెళ్ళండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని గ్రహాలు అనుకూలించడం, ఉదాహరణకి శని, శుక్రులు అనుకూలిస్తున్నారు, మిగతా గ్రహాలు కొన్ని అనుకూలించకపోవడం, ఇట్లాంటి మిశ్రమ ఫలితాల మూలంగా కొంచెం చికాకులు నడిచే అవకాశం ఉంది. బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ కనుక ముందుకు వెళ్తే ఏదైనా కొంచెం మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. మంచి సత్ఫలితాలు పొందుతూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈ వారంలో మరి సింహరాశి ఫలితాలు చూద్దాం. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా విచిత్రమైనటువంటి సమస్యలు అంటాడే అవకాశం ఉంది. ఏ పని సవ్యంగా సాగదు. గతంలో మిగిలిపోయినటువంటి సమస్యలు ఇప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. షేర్ వ్యాపారులు బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేయకూడదు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందులు తరచుగా వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు అవసరం. అందరితో కూడా స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందికరమైన ఘటనలు బాగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. ఈ వారంలో నిత్యం నవగ్రహ ఆరాధన చేయండి. కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి. సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. అలాగే దుర్గా సప్తశతిలోకి కూడా పారాయణ చేసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. వాత సంబంధమైన అనారోగ్యం ఉన్న వాళ్ళు ఈ వారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాహుకేతుల యొక్క ప్రభావంగా ఈ యొక్క షేర్ వ్యాపారులకు బుద్ధి సరిగా పనిచేయక ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోక ఇబ్బందికరమైన ఘటనలకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచన చేస్తున్నాం. కన్యారాశి. ఈ వారం అంతా కూడా కన్యారాశి వాళ్ళకి చాలా చికాకులు వెంబడించే అవకాశం ఉందండి. అట్ ద సేమ్ టైం షష్ఠంలోకి బుధుడు వెళ్తున్నాడు. ఈ షష్ఠంలో బుధుడు, రవి ఇద్దరు కూడా కొంతవరకు అనుకూలించే గ్రహాలే. కాబట్టి అనుకూలించే గ్రహాల స్థానం కూడా సమతూకంలోకి వస్తోంది. కుజుడు, అలాగే శని, అలాగే రాహువు వీళ్ళందరూ ప్రతిబంధకాలంగా ఉంటే కేతువు, రవి, బుధుడు, శుక్రుడు కొంతవరకు అనుకూలించేట్టుగా ఉన్నారు. ఈ కారణం చేత సమతూకంగా ఈ వారం నడిచిపోతుంది. కష్టాలు, సుఖాలు సమానంగా ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలని కూడా చాలా సమాన స్థాయిలో నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. అందరూ కూడా చాలా చక్కగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీరు అందరూ కూడా చాలా చక్కటి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. చేస్తూ ఉంటే కనుక గ్రహశాంతి మీకు అనుకూలించే అవకాశం ఉంది. లాభాలని కూడా వచ్చే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. అయితే వ్యయరాహు మధ్య మధ్యలో మిమ్మల్ని ఇబ్బంది క్రియేట్ చేస్తుంటాడు. ఆరోగ్య పరిరక్షణ బాగా అవసరం. వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కనుక జాగ్రత్తలు పాటిస్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా దుర్గా సప్తశతిలోకి సుబ్రహ్మణ్య అష్టోత్తరం రోజు పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వాళ్ళకి మరి విరోధం బాగా పెరిగేటువంటి అంశాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ విషయంలో బాగుంటుంది. కుటుంబ విషయాల్లో విరోధాలు పెరిగే అవకాశం ఉంది.
వ్యయ గురువు మరి ధనం వ్యయం చేస్తుంటాడు, షష్ఠ శుక్రుడు విరోధాలు తీసుకొస్తూ ఉంటాడు. మీరు ఈ వారంలో అంతా కూడా కుటుంబ కలహాలు బాగా పెరిగిపోయే అవకాశం వస్తుంది. ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్న వ్యక్తులు మీరు చెప్పేటువంటి మాటలు వినరు. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఎవరు మీ యొక్క ఆలోచన తీరును కానీ, మీరు చేసేటువంటి కార్యక్రమాలను కానీ, వాటి యొక్క విషయాలను కానీ బాగా గొప్పగా ఆస్వాదించేటువంటి లక్షణాలు ఉండవు. తద్వారా ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం వస్తుంది. అందువలన ఈ వారం అంతా కూడా తులారాశి వాళ్ళు బహుజాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో కలుగజేసుకోకూడదు. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పు చాలా అవసరం. చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రోజు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేయండి. ఈ వారం అంతా కూడా ఎవరి వ్యవహారాలు కలగజేసుకోకుండా మీరు మౌనంగా ఉంటే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి ఇద్దరికీ కూడా సూర్యాస్తమ సమయం తర్వాత శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి గ్రహస్థితి అంతా అనుకూలంగానే ఉంటుంది. ఆ యొక్క శివుడికి చేసేటువంటి అర్చనలు వీటి మూలంగా మరి ఇంకా విశేషమైన ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. కారణం ఏంటంటే శని మీకు ఏలినాటి నడుస్తుంది. అందువలన శివార్చనలో మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ వారం అంతా కూడా. అలాగే లాభంలో గురువు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. లాభంలో గురువు కూడా రుద్రార్చన మూలంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు బాగుంటాయి, షేర్ వ్యాపారాలు బాగుంటాయి. కన్యారాశి, సింహరాశి, తులారాశి వరుసగా 3 రాశుల వాళ్ళకి షేర్ వ్యాపారం బాగుండదు. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో షేర్ వ్యాపారం బాగుంటుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ వారంలో దక్షిణామూర్తి స్తోత్రం కానీ, శివారాధన కానీ బాగా చేయండి. మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అంతేకాకుండా ఈ వారంలో మీకు నడుస్తున్న గ్రహచారం దృష్ట్యా చూస్తే ప్రత్యేకంగా లాభాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఏలినాటి శని ప్రభావం ఒకటి పక్కన పెడితే మిగతా అన్ని గ్రహాల యొక్క సంచారం బాగుంది. కుటుంబ వ్యవహారాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. మొత్తం మీద గత వారం కంటే కూడా ప్రోగ్రెస్తో ముందుకు వెళ్ళే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆరోగ్యం మీద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. ధనురాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఆలస్యం చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని ఎఫెక్ట్ మూలంగా మీరు నిత్యం శివారాధన చేయడం మంచిది. ఆంజనేయ స్వామి గుడిలో శ్రీరామ శరణమమ్మ అంటూ 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. అలాగే ఈ ధనురాశి వాళ్ళు ఈ వారంలో ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే అందరితోనూ స్నేహంగా ఉంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా చక్కటి ఫలితాలు, ఆనందకరమైన జీవితం, సత్ఫలితాలతో ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేమం చేసే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ వారం అంతా కూడా మీరు ధనురాశి వాళ్ళు ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరిస్తే ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. ఓర్పు, సహనంతో ప్రతి విషయాన్ని కూడా టేకప్ చేయండి. తద్వారా విజయాలు ఎక్కువగా సాధించుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకుని ప్రదోష కాలంలో ఆంజనేయ స్వామి వారి గుళ్ళు ప్రదక్షిణ చేయడం మాత్రం, శివాలయంలో ప్రదక్షిణ చేయడం మాత్రం ఆపోవద్దని చెప్పి సూచన చేస్తున్నాం. మకర రాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటికీ కూడా ఒత్తిడి, సమస్య, చికాకు పెరుగుతూ ఉంటాయి. సందర్భం లేని అంశాల్లో మీరు మాటపడే అవకాశం వస్తుంది. ఈ వారంలో దూర ప్రాంత ప్రయాణాలు చేయడం మంచిది కాదు. కొత్త ప్రయోగాలు చేయడం మంచిది కాదు. షేర్ వ్యాపారాలు బహుజాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూలం తక్కువగా ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అలాగే ఈ వారంలో ఇంకా కొన్ని విశేషాలు చెప్పాలంటే కనుక మకర రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తలు పాటిస్తే అన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. గ్రహస్థితి నష్టం కలిగించేది కాలేదు కానీ లాభాలు ఇచ్చేది మాత్రం కాదు. మానసిక ప్రవృత్తి ఈ వారంతా కూడా కొంచెం చికాకులుగా ఉంటుంది. నిత్యం అవకాశాన్ని పురస్కరించుకొని దుర్గా సప్తశ్లోకి పారాయణ చేస్తే మంచిదని చెప్పి సూచిస్తున్నాం. ఈ వారం అంతా కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కుంభరాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, ఒత్తిడి బాగా పెరుగుతుంది. చికాకులు పెరుగుతాయి. బంధువర్గం కూడా మిమ్మల్ని మానసికంగా హింస పెడుతూ ఉంటారు. ఈ యొక్క మానసిక హింసకి, మానసికంగా ఇబ్బందులకి కేవలం కారణం వల్ల కూడా మరి ఈ రాశి వాళ్ళకి రాహుకేతులు బాగుండకపోవడమే. దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. షేర్ వ్యాపారులు బహుజాగ్రత్తగా ఉండాల్సిన కాలం. కుంభరాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా
మరి కొన్ని అంశాలు చాలా బాగా ఉంచుకోవడం, కొన్ని అంశాల్లో విచిత్రమైన సమస్యలు దగ్గర ఉండడం జరుగుతూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాల్లో మీకు శుక్రుడు యొక్క సంచారం బాగుంది కాబట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా శని బాగున్నాడు కాబట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ మిగతా గ్రహాల యొక్క సంచారం బాగుంది కాబట్టి కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నింటినీ కూడా కలహప్రదమైన వాతావరణం నెలకొని ఉంటుంది. మీరు కనుక బహుశ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే అంతటా విజయాలు సాధించుకుంటూ మంచి జీవనం చేస్తూ సుఖవంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరిని నమ్మవద్దు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దు. షేర్ వ్యాపారాలు బహు జాగ్రత్తగా ఉండాలి. మీ పనులు మీరు చూసుకుని ఉండాలి. ఆరోగ్యం, అందులో మానసిక వ్యవస్థ, వాత సంబంధం అంటే పక్షవాతం లాంటివి ఉన్నవాళ్ళు, ఈ కుంభరాశి వాళ్ళు ఈ వారంలో బాగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలర్జీలు ఉన్న వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీనరాశి అనుకోకుండా ఈ మీనరాశి వాళ్ళకి కుజ, రవి, బుధ, అలాగే ఈ మొత్తం అంతా కూడా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేకపోవడం, దీంతో శని సంచారం దృష్ట్యా పనులు ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు బాగుండవు, కుటుంబ విషయాల్లో ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరితోనూ కూడా మీరు అతిగా మాట్లాడవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుని ముందుకు వెళ్తే కొన్ని నష్టాలు నివారింపబడే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.